జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. 7 రోజుల పాటు ప్రణీత్ రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ప్రభాకర్ రావు చెప్తూనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డానని ప్రణీత్ రావు అంగీకరించాడు. పలు సందర్భాల్లో భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశానని వెల్లడించాడు ప్రణీత్ రావు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పాడు. రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టామని విచారణలో ప్రణీత్ రావు వెల్లడించాడు. పలువురు రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించాడు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పిన తీరుగా వ్యవహరించానని ప్రణీత్ రావు పోలీసుల విచారణలో తెలిపాడు. ట్యాపింగ్ కు సంబంధించిన మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేశానని ప్రణీత్ రావు చెప్పాడు. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్కులు అన్నింటినీ ధ్వంసం చేశానని, హార్డ్ డిస్కులు ప్రధాన డివైస్ ని కట్టర్తో ముక్కలుగా కట్ చేశామన్నాడు. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్కులు, డివైజ్లను తీసుకెళ్లి మూసీ నదిలో పడేశామని ప్రణీత్ రావు చెప్పాడు. 2 లాగర్ రూమ్లలో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ తగులబెట్టినట్టు ప్రణీత్ రావు అంగీకరించాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు సంచలన నిజాలు వెల్లడించారు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపాడు. బీఆర్ఎస్ నేత ఇచ్చే నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు పంపించామన్నాడు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను, వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని భుజంగరావు వెల్లడించాడు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకి ఇచ్చానని మరో పోలీస్ అధికారి తిరుపతన్న తెలిపాడు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశామన్నారు. డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాప్ చేశామన్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో పలువురు రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో వారిని ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న 2 నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రణీత్ రావు చెప్పిన విషయాలపై సమాచారం అడిగే అవకాశం ఉంది. రాజకీయ నేతలు ఇచ్చే సమాధానంతో తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు ఉన్నతాధికారుల పైనే దృష్టి పెట్టినటువంటి కింది స్థాయి పోలీసులు ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ నాయకుల పేర్లు కూడా వెల్లడవడంతో వారికి నోటీసులు ఇచ్చేందుకు కూడా ఇప్పటికే నోటీసులు సిద్ధంగా రెడీ చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. నిన్న మొన్నటి వరకు అతని కస్టడీ ముగిసిన తర్వాత ఎవరైతే ప్రణీత్ రావుతో కలిసి ఎస్ఐబిలో కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన ఒకరొకరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరుపుతారనే దానిపై కూడా దృష్టి పెట్టి అతను ఇచ్చినటువంటి పేర్ల ప్రకారంగా అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నటువంటి భుజంగరావు, రెండో వ్యక్తిగా తిరుపతన్న, ఇద్దరిని కూడా ఇళ్లలో సోదాలు నిర్వహించి కార్యాలయానికి పిలిపించి విచారణ చెప్పి ఇద్దరిని కూడా దీంట్లో అక్యూజ్డ్ గా చేరుస్తున్నామంటూ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసి తిరిగి వారందరినీ కూడా రిమాండ్ చేయడంతో తిరిగి మళ్ళీ ఈ ముగ్గురిని 6 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుతో మొదట ప్రణీత్ రావుని A1 గా భావించారు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ చేపడుతున్న కొద్దీ ఎవరి పాత్ర ఏంటనే దానిపై కూడా కీలకంగా అధికారులు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. A1 గా గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐజీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు పేరుని A1 గా పోలీసులు మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలిసింది. A2 గా ప్రణీత్ రావుని, A3 గా రాధాకిషన్ రావు, గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి అధికారి, A4 గా శ్రవణ్
A5 గా భుజంగారావు, A6 గా తిరుపతి అన్న పేర్లను ఇంక్లూడ్ చేస్తూ ఈ 6 మంది పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు నమోదు చేశామంటూ కూడా ఇప్పటికే ఆ విషయాన్ని కోర్టు కూడా తెలియజేయడం జరిగింది. దీంట్లో శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ముగ్గురు కూడా ఇప్పటికే పరారీలో ఉన్నారు, విదేశాలకు వెళ్లిపోయారు. వారి ఇంట్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా జాగ్రత్త పడి అక్కడి నుంచి కూడా ఎస్కేప్ అయినట్టుగా కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు కూడా ఈ ముగ్గురు ఎక్కడ గడిపినా వెంటనే పంజాగుట్ట పోలీసులను అప్రోచ్ అవ్వండి, తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా ఆ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఒక పక్క పోలీసుల వేట సాగుతా ఉంది, మరో పక్క రాజకీయ నేతల యొక్క పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఆ పాత్రకు సంబంధించి అన్ని వివరాలు కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న కస్టడీ ముగిసి రిమాండ్ రిపోర్ట్ కోర్టులో దాఖలు చేసినప్పుడు దాంట్లో వీరంతా కూడా ఇద్దరు రాజకీయ నాయకులు చెప్పడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది, వారికి అనుకూలం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిపారు అంటూ కూడా ప్రణీత్ రావు నేరుగా ఒప్పుకున్నటువంటి ఆ వాంగ్మూలం అంతా కూడా రిమాండ్ రిపోర్ట్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరి బీఆర్ఎస్ నేతలపై ఇప్పుడు పంజాగుట్ట పోలీసులు దృష్టి పెట్టి ప్రణీత్ రావు అండ్ టీమ్ మెంబర్స్ కి ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు కన్వర్సేషన్స్, వాట్సాప్ మధ్యలో జరిగినటువంటి కాల్స్, మెసేజెస్, ఫోన్ రికార్డింగ్స్ ఏవైనా ఉన్నాయని ఒక కోణంలో కూడా ఆ ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల పైన దృష్టి పెట్టి అవన్నీ కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏ మాత్రం ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ ఈ ఇద్దరు బీఆర్ఎస్ నాయకులతో సంబంధాలు ఉన్నట్టుగా వారికి ఏదైనా ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు బీఆర్ఎస్ నాయకులని సైతం విచారణ పేరుతో పిలిపించి వారికి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దీంట్లో అధికారి సొంతంగా పనిచేసినటువంటి ఆలోచనలో కనబడట్లేదు. అధికారంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ నాయకులే ఈ ఫోన్లు ట్యాపింగ్ చేయండి, ఈ సమాచారాన్ని బయటకు తీయండి, ఈ వ్యక్తుల మూవ్మెంట్ తెలుసుకోండి, తనకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా ఆ బీఆర్ఎస్ నాయకుల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే ఈ ఎస్ఐబిలో కొంతమంది అధికారులు ఈ రకంగా వారికి అనుకూలంగా పనిచేస్తూ వస్తా ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల పాత్ర పైన ఇప్పుడు ప్రణీత్ రావు జరిపినటువంటి కన్వర్సేషన్స్ అన్ని కూడా ఇప్పటికే అవన్నీ డిలీట్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా రీట్రై చేసి ఆ ఇద్దరు బీఆర్ఎస్ నాయకులకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చి పంజాగుట్ట కార్యాలయంలో పిలిచి విచారణ చేపట్టి అవసరమైతే వీరి రోల్, వీరి పాత్ర ఇంపార్టెన్స్ ఉంది, వీరే ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీరే ప్రతి మూమెంట్ కి అనుగుణమని ఆదేశించారు అంటూ మాత్రం ఇన్వెస్టిగేషన్ వద్ద ఇద్దరు బీఆర్ఎస్ నాయకులని సైతం ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సందీప్, రవితేజ్ అంటే ఇద్దరు బీఆర్ఎస్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి, అంటే ఆ ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయా? దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందించారా? బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఇప్పటి వరకు ఎవరు దీనిపైన పెద్దగా స్పందించలేదు, కానీ పోలీసులు అధికారికంగా ఆ పేర్లను వెల్లడించలేదు. కానీ బీఆర్ఎస్ నాయకులతో టచ్ లో ఉన్నాను అంటూ మాత్రం ప్రణీత్ రావు ఈ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో చెప్పాడు, పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు పొందుపరిచారు. యువత బీఆర్ఎస్ నాయకులు అనే దానిపై కూడా ప్రణీత్ రావు నోటి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే అతని కస్టడీ ముగియడంతో అతన్ని తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కస్టడీ పొడిగించారు. కాబట్టి ఇప్పుడు ఈ సెకండ్ టైం కస్టడీలో ఆ బీఆర్ఎస్ నాయకులకు చెందినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటూ ప్రణీత్ అడిగినప్పుడు ప్రణీత్ వారి పేర్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ వాట్సాప్ చాటింగ్స్, ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కన్వర్సేషన్స్, ఆడియో వీడియో రికార్డింగ్స్, మెసేజెస్ ఇవన్నీ కూడా పరిశీలించి ఆ ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వీరికి ఏదైనా నమ్మకం ఏర్పడితే వారిద్దరిని కూడా పిలిపించి విచారించి అవసరమైతే వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ లో ఇంక్లూడ్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరా బీఆర్ఎస్ నాయకులు, ఎందుకు ఇంత పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఆడియో డేటాలు బయటికి తీయాలి, మెసేజ్లు బయటికి తీయాలి, నిత్యం మానిటర్ చేయాలి, ఎప్పటికప్పుడు వాళ్ళ అప్డేట్స్ అన్ని కూడా రికార్డ్ చేయండి అని చెప్పడానికి గల అవకాశాలు ఏమున్నాయి, ఎందుకు చెప్పారు, వెనక నుంచి ఇంకెవరైనా పెద్ద బడా నాయకులు చెప్పిన విధంగానే నడుస్తా ఉన్నారా అనే దానిపై కూడా ఈ రోజు లేదా రేపు ఈ ఇద్దరు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సార్, అంటే ఇప్పటి వరకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒప్పుకున్నారు? 1000 నుంచి 1500 మంది బీఆర్ఎస్ నాయకులు చెప్పిన విధంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామంటూ మాత్రం ప్రణీత్ రావు నేరుగా ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీజేపీ
అప్పట్లో కాంగ్రెస్ ఈ ఇద్దరి పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులు క్యాడర్ 1, 2, 3, 4, 5 ఎవరెవరు ఉంటారు, వారి చుట్టుపక్కల అనుచరులు ఎవరెవరు ఉంటారో, కొంతమంది మీడియా ప్రతినిధుల మొబైల్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిరా అన్నట్టు కదా ఆ శ్రవణ్ రావు పేరు వెలుగులోకి వస్తా ఉంది. శ్రవణ్ రావు పాత్రపై కూడా పోలీసులు విచారణ జరపాల్సి ఉంది. శ్రవణ్ రావు ఇంటిపై కూడా ఇప్పటికే సోదాలు నిర్వహించి ఇంట్లో ఎలక్ట్రానిక్ సర్వర్ ని పెట్టి అక్కడి నుంచి కూడా ఆపరేట్ చేస్తా ఉన్నాడు, అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల మేరకు శ్రవణ్ రావు ఇంటిపైన, భుజంగారావు ఇంటిపైన సోదాలు చేసి ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నింటిని కూడా స్వాధీనం పరుచుకొని వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. శ్రవణ్ రావు కొంతమంది మీడియా వ్యక్తుల ఫోన్లని ట్యాపింగ్ చేయగా ఇటు భుజంగారావు, మరో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వీరంతా కూడా మొత్తం ఇతర ప్రతిపక్ష నేతలో ఉన్నటువంటి బడా నాయకుల యొక్క ఫోన్లని నిత్యం మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేతకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనేదే ఇప్పుడు అభియోగాలు, ఆరోపణలు. దానిపైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. కాబట్టి ఈ రోజు పండితరావుని మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడితే ఎవరు ఈ టీఆర్ఎస్ నాయకులు అనే ఒక పేర్లు కూడా వెల్లడి అయితే ఆ ఇద్దరు కూడా నోటీసులు జారీ చేసి రేపు ఉదయాన్నే పంజగుట్ట పోలీసులకు రమ్మని కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.